తిరుపతిలో దారుణం జరిగింది. కన్న కూతురుని కిరాతకంగా చంపింది తల్లి. రెండో పెళ్లికి అడ్డుగా ఉందని తన 3 ఏళ్ల కూతురుని కిరాతకంగా హతమార్చింది. తర్వాత ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో చిన్నారిని ఆ తల్లే చంపిందని వెల్లడైంది. తల్లి ఆశలతను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారి మృతదేహాన్ని వెలికి తీసి దర్యాప్తు చేస్తున్నారు. పది గంటలకు ఉంది ఈ టైంకి ఈరోజు పోయిన బుధవారం నా మనవరాలు కూతురు బిడ్డ నాకు దుర్గ మనవరాలు దానికి మొగుడు వేసినాడు. నా మనవరాలకి ఎంత పుట్టిందో అన్ని దినాలు దానికి కానీ పెళ్ళింది. పెళ్లి కాకముందు కానీ పెళ్లి చేసిన కడుపు తెచ్చుకుని పెళ్లి చేసిన అన్ని చేసిన అన్ని చేసి వస్తుంది కదా అని నేను వదిలేసి మా కూతురు ఏం తీసుకొని పోయింది. బిడ్డని మామూలుగానే డైలీ అమ్మకి ఎత్తుకొని పోతుంది కదా. ఎట్ట డౌట్ ఒక ఫోన్ చేస్తే ఏం చెప్పింది తెలిసిన ఆ పిల్ల ఏం చెప్పిందంటే ఏం మాట్లాడలేదు. మెసేజ్ పెట్టిందంట 4 గంటలకు మాకు అలిపిరికి పోతే మాకు వచ్చేది ఆ ఇంటికాడ ఉంటే కదా మేము పోయి ఇచ్చినాం. మేము పోలీసు వాళ్ళు కానీ వచ్చి ఎత్తుకున్నట్టు లేదు అన్ని. ఇంకా నాకు తెలిసిన ఇల్లే కదా ఆ బిడ్డని చంపేసిందని చెప్పింది. ఈ పిల్లి వాట్సాప్ పెట్టింది మా కొడుకు. 2 దెబ్బలు కొట్టిందంట. అది చచ్చిపోయి 2 దెబ్బలకంతా సావదు ఆ బిడ్డ. ఎన్నో దెబ్బలు మేము కానీ మా తాత మన కొట్టేస్తుంటాం. 3 ఏళ్ళు సార్. రెడ్డి కుమార్ అంట ఏదో పెళ్లి చేసుకుంటా అంటే మేము కూడా ఒప్పుకున్నాం. సరిపో చేసుకుని అయినా దానికి ఏముండదు, బాగుండడు, మీరు బాగుంటే చాలు. ఒకరిని కట్టుకున్నోడిని వదిలేసినావు. వాడు ఒక 3.5 లక్షలు ఇచ్చినాడు పిల్లకి డిపాజిట్గా, అది వేయలేదు. దీనికి ఫస్ట్ మెసేజ్ వచ్చి పీలూరులో ఉండే వాళ్ళ బాబాయ్కి పంపించుండదు, మాకు తెలీదు. వాళ్ళకి పంపిస్తే వాళ్ళు వచ్చి మాకు మెసేజ్ పెట్టున్నారు. తిరుపతిలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం చల్లంపల్లి సమీపంలోని స్వర్ణముఖి నదిలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. అంటే తల్లి తన ప్రియుడికి అంటే 2వ పెళ్లి చేసుకోవాలన్న కారణంతో తనకు తన ప్రియుడికి బిడ్డ అర్థంగా ఉందన్న కారణంతోనే ఆశాలత ఉద్దేశపూర్వకంగానే చిన్నారిని గొంతు నులిమి దారుణంగా హత్య చేసినట్లుగా కూడా పోలీసులు ఆమె ద్వారా తెలుసుకున్నారు. అయితే ఎవరైతే ఆమె ప్రియుడు ఉన్నాడో ఆ యొక్క రెడ్డి కుమార్ అతని ద్వారా ఈ సమాచారాన్ని అందుకుని అతన్ని సంఘటనా స్థలానికి తీసుకెళ్లి ఏదైతే ఆ యొక్క ఏర్పేడు మండలం చెన్నంపల్లి సమీపంలోని స్వర్ణముఖి నదీ తీరంలో ఆ చిన్నారిని గొయ్యి తీసి పూడ్చిపెట్టడం జరిగింది. అంటే ఈ నెల 19వ తారీఖున ఆ చిన్నారి మిస్ అయినట్లుగా కూడా ఆ చిన్నారికి అమ్మమ్మ నాగరత్నమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆటో నగర్ లో నివాసం ఉంటున్న నాగరత్నమ్మ రంగ దంపతుల కుమార్తె ఆశాలత. ఈ యొక్క ఆశాలతకు 19 సంవత్సరాలు వయసు ఉంటుంది. అయితే 3 సంవత్సరాల క్రితం ఆశాలతకు వివాహం అయింది. అయితే ఆ వివాహానికి ముందే ఆమె గర్భవతిగా ఉండడంతో తల్లిదండ్రులు ప్రేమ వివాహం అని నచ్చజెప్పడంతో వాళ్ళు అంగీకరించి ఆమెకి పెళ్లి చేశారు. అయితే ఈ క్రమంలో కూడా ఆమె నడవడిక బాగలేకపోవడంతో భర్త కూడా ఆమెను దూరంగా పెట్టాడు. ఆ క్రమంలోనే ఆ యొక్క ఒక రెడ్డి కుమార్ అనే యువకుడితో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆ యొక్క ఆశాలతకు పరిచయం ఏర్పడింది. ఇతను డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఇతను ఏర్పేడు మండలానికి సంబంధించిన వ్యక్తి. అయితే గత కొద్ది రోజులుగా పోస్టల్ కాలనీలో నివాసం ఉంటున్న ఈ యొక్క ఆశాలత 19వ తేదీన వాళ్ళ తల్లి దగ్గర ఉన్న ఈ యొక్క చిన్నారిని 3 ఏళ్ల చిన్నారి దుర్గాను తీసుకొని వెంట పెట్టుకొని వచ్చింది. ఆ తర్వాత ఆ చిన్నారికి తరచుగా అంటే ఫిట్స్ రావడంతో ఆ రోజు కూడా ఫిట్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఫిట్స్ వచ్చిన కారణంగానే ఆ చిన్నారిని గొంతు నిలిపి చంపేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎవరైతే తన ప్రియుడు ఉన్నాడో రెడ్డి కుమార్ కు ఈ విషయం చెప్పకుండా ఫిట్స్ కారణంగా తన బిడ్డ చనిపోయింది, తన బిడ్డను ఖననం చేయాలని చెప్పి అతను నమ్మించి అతని ద్వారా తీసుకెళ్లి ఏదైతే స్వర్ణముఖి నది తీరం సమీపంలో కూడా ఆ యొక్క చిన్నారిని గొయ్యి తీసి పాతి పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఏమీ తెలియని నంగనాచిలాగా ఇంటికి రావడం, తన తల్లి నాగరత్నమ్మ బిడ్డ ఎక్కడని అడిగితే పొంతలేని సమాధానాలు చెప్పడంతో ఆమెకు అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు ఆశ్రయించి తన
మనోరాలు మిస్ అయిందని చెప్పడంతో కూడా అప్పుడు కూడా ఆ జరిగిన విషయాన్ని చెప్పకుండా బుకాయిస్తూ తల్లి తన తల్లితో అంటే చనిపోయిన అమ్మమ్మతో కూడా కలిసి కేసు పెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే పూర్తిగా పోలీసులు దీనిపైన మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో కూడా విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. అంటే ఉద్దేశపూర్వకంగానే చంపేసి తల్లి నాటకాలు అన్నట్లు కూడా పోలీసులు కూడా గుర్తించారు. ఈ క్రమంలోనే ఆ యొక్క చిన్నారి మృతదేహాన్ని రెవెన్యూ అధికారులు అదేవిధంగా పోలీసులు సమక్షంలో వైద్యులు కూడా పంచనామా కూడా నిర్వహిస్తున్నారు. పూర్తిగా జరిగిన ఈ ఎపిసోడ్ కి సంబంధించి పూర్తిగా తల్లే నిందితురాలుగా కూడా పోలీసులు మొదట అనుమానించిందే నిజమైనట్టుగా కూడా తెలుస్తుంది. చెప్పు 9 మాసాలు మోసి కన్న తల్లే ఒక ప్రియుడి మోజులో పడి అపంశుభం తెలియని చంటి పిల్లలను కూడా కడతీర్చడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. మరోవైపు మానవ సంబంధాలు పూర్తిగా ఈ యొక్క అడుగంటి పోటుల పరిస్థితుల్లో ఇట్లాంటి సంఘటనలు జరగడం నిజంగా హేయమైన చర్యగా కూడా స్థానికులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ నారాయణ. ఏర్పాడు మండలంలోని చెన్నంపల్లి స్వర్ణముఖి నది దగ్గర అతను పూడ్చిపెట్టినాను అని సమాచారం ఇవ్వడంతో నిందితునితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళము ఇక్కడికి ఎగ్జామినేషన్ కి అటెండ్ అవ్వడం జరిగింది. నిందితుడిని ఎక్కడ పూడ్చిపెట్టినావు అని అడిగినప్పుడు ఈ స్పాట్ ని చూపించడం జరిగింది. నిందితుడు ఏదైతే స్పాట్ ఐడెంటిఫై చేసి ఇక్కడే పూడ్చిపెట్టినాను అని చెప్పినారో నిందితుని సమక్షంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెడికల్ టీము అండ్ రెవెన్యూ తరపున టీంతో ఇక్కడ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామినేషన్లో పూడ్చిపెట్టబడిన 2.5 సంవత్సరాల వయసు కలిగిన ఒక చిన్న పాప శవం అనేది బయటపడింది. ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి అది పాప బాడీని పంచనామా చేయడం జరుగుతుంది.